Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is mathematics, shortcut to check terminating or non-terminating decimals. ఈరోజు మన క్లాస్లో టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటో వాటికి షార్ట్ కట్ ఏంటో తెలుసుకుందాం. ఇవి మనకి 9th క్లాస్ 10th క్లాస్లో 1 మార్క్ బిట్ లాగా కూడా వస్తాయి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే, 1 మార్కే కదా అని చెప్పి అనుకోకూడదు. ఆ 1 మార్క్లోనే మనకి గ్రేడ్స్ చేంజ్ అయిపోవచ్చు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా హాఫ్ మార్క్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జాబ్స్. అందుకని మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. 31/20 ఈ రేషనల్ నెంబర్ మనకి టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తాం? మనకి 20 31 డివిజన్ చేసుకుంటాం కదా, 1 టైమ్ రిమైండర్ 1, నెక్స్ట్ 1 పాయింట్ పెట్టి 0 పెడతాం. 5 టైమ్స్ 100 రిమైండర్ 10 పాయింట్ పెట్టాం కాబట్టి ఇంకో 0 పెట్టుకోవచ్చు. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ఇప్పుడు 0 వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మనకి ఎప్పుడైనా సరే డివిజన్ చేసినప్పుడు 0 వస్తే దట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో 31/20 హ్యాస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మనకి నేమ్లోనే ఉంది. ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చేసింది, టెర్మినేట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మనం 20/17 టెర్మినేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది కూడా 17 20 1 టైమ్ రిమైండర్ 3 పాయింట్ పెట్టి 0 అగైన్ 1 టైమ్ రిమైండర్ ఈజ్ 13 0 17 7s are 119 remainder 1 here 1 11 remainder is 11 0 17 6s are 102 remainder is 8 0 17 4s are 68 remainder is 2 1 12 0. ఇలా టెర్మినేట్ అవుతుందా? అలా వస్తూనే ఉంది. Again, how many times? Again 7 times 1 1 9 remainder is 1. మళ్ళీ 0 పెడతాం, ఇంకా 0 ఇక్కడ ఒక 0 పెట్టి అగైన్ ఇంకో 0 ఇక్కడ పెడతాం. ఇలా వస్తూనే ఉంటుంది. ఎక్కడైనా మనకి రిమైండర్ 0 వచ్చిందో రాలేదు. సో ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దీనికి ఎలాగంటే ఇలా డివిజన్ చేయకుండా, వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండానే మనం రేషనల్ నెంబర్ చూడంగానే చెప్పేయచ్చు అసలు ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా అని. దానికి షార్ట్ కట్ ఏంటంటే, ఇఫ్ డినామినేటర్స్ హ్యాస్ ఓన్లీ 2 or ఓన్లీ 5 or both as ఫ్యాక్టర్స్ దెన్ దట్ రేషనల్ నెంబర్ హ్యాస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఏం లేదు, మనం డినామినేటర్కి 2 పవర్ n 5 పవర్ m అని ఫ్యాక్టర్స్ రాసుకుంటే మనం ఆ రేషనల్ నెంబర్ మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. 31/20 వాట్ ఈజ్ ఎ డినామినేటర్? 20 ఈజ్ ఏ డినామినేటర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 2 2 2s are 4 4 5s are 20 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 రాయగలిగాంగా 20ని. మనకి అది వచ్చిందిగా 31/20 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది మనకి. ఎందుకు? ఇలా రాసుకోగలిగాం కాబట్టి. ఫ్యాక్టర్స్ మళ్ళీ ఏది పడితే కాదు, ఓన్లీ 2 or ఓన్లీ 5 or బోత్ యాజ్. 2 అయినా ఉండొచ్చు, ఓన్లీ 2 అయినా ఉండొచ్చు, ఓన్లీ 5 అయినా ఉండొచ్చు. అలా రాయగలిగితే డినామినేటర్ని దట్ రేషనల్ నెంబర్ హ్యాజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మరి ఈ ఎగ్జాంపుల్లో ఏముంది? డినామినేటర్ 17. మరి 17కి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏ ఫ్యాక్టర్స్. దీన్ని 2 మల్టిపుల్స్లో రాయలేము, 5 మల్టిపుల్స్లోనే రాయలేము. సో ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మనకి ట్రిక్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ యాక్చువల్ డివిజన్ చేయకుండా చెప్పేయచ్చు. ఫస్ట్ వన్ 31/25. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం దీన్ని ఇంకా షార్టెస్ట్ ఫామ్లోకి రాయొచ్చు లేదో చెక్ చేయటం. రాయలేకపోతే ఫ్యాక్టర్స్ ఫామ్లో చూసుకుందాం. దీని ఇంకా రాయలేం కదా, షార్టెస్ట్ ఫామ్ ఇదే షార్టెస్ట్ ఫామ్.
వాట్ ఈస్ డినామినేటర్ 25. 25 అంటే ఎలా రాసుకోవచ్చు మనం 5 స్క్వేర్ 5 ఇంటూ 5 మనం 2 పవర్ n కానీ 5 పవర్ m 2 ఫ్యాక్టర్స్లైనా రాసుకోవచ్చు 5 ఫ్యాక్టర్స్లైనా రాసుకోవచ్చు అయితే బోత్ రాసుకోవచ్చు. మరి 5లో రాసుకోగలిగాము. సో 31/25 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. 41/42 దీనికి షార్టెస్ట్ ఫామ్ ఏమీ లేదు. మరి 42కి ఏం రాసుకుంటాం? 2లో వస్తాయి ఫ్యాక్టర్స్ రావు. 2 2s are 4 4 2s are 8 4 2s are 8 8 5s are 40 ఏమీ రాదు. అందుకని 42ని 2 ఫ్యాక్టర్స్లోనూ 5 ఫ్యాక్టర్స్లోనూ రాయలేము కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ కాదు, ఇది టెర్మినేటింగ్ డెసిమల్. షార్ట్ కట్లో రాసేస్తున్నాను టెర్మినేటింగ్ అని. దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మీకు ఇలా ఫ్యాక్టర్స్ రాసుకోవడం కష్టమైతే ఫస్ట్ 2తో డివైడ్ చేసుకోండి. 2 21s are 42. మరి 21ని 2 టేబుల్తోనూ డివైడ్ చేయలేం 5తోనూ డివైడ్ చేయలేం కదా, అలా అయినా చూసుకోవచ్చు మీరు. మీకు ఎలా ఈజీ ఉంటే అలా చూసుకోండి. 2 21s కుదరదు కాబట్టి సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. నెక్స్ట్ 11/12. 11/12 కూడా అంతే. మీకు ఇలా చూసుకోండి. 2 6s are 12. మరి 6ని ఎలా మల్టిపుల్ చేస్తాం? 2 ఇంటూ 3గా వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 3. మరి 3 కాదుగా 2 కానీ 5 కానీ రాసుకోవాలి మనం. 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే సో ఇట్ ఈస్ ఆల్సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఎంత సింపుల్గా అయిపోతుందో చూసుకోండి. ఇది ఇంకా ఎక్స్ట్రా స్టెప్ యాడ్ చేసాం మీకు ఇంకా తెలియటానికి. ఎంత పెద్ద నెంబర్ అయినా మనం చేసేయచ్చు ఇలాగైతే. నెక్స్ట్ 8/125. దీనికి ఇంకా షార్టెస్ట్ ఫామ్ ఏమైనా ఉందా? ఏం రాదు. ఇప్పుడు 125 డినామినేటర్ మనం 2 ఫ్యాక్టర్స్లా కానీ 5 ఫ్యాక్టర్స్గా కానీ రాసుకుందాం. దీనికి 5 ఫ్యాక్టర్స్ వస్తాయి. 5 5s are 25 25 5s are 125 అయిపోయింది. 5 క్యూబ్. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 9/15. చూడటానికి స్మాల్ నెంబర్స్ లానే ఉంటాయి కానీ ఇది మనం దీన్ని ఇంకా షార్ట్ ఫామ్లో రాయొచ్చు. ఇలాగూ 3 టేబుల్ 3 3s are 3 5s are 3/5 ఈజ్ ఏ షార్టెస్ట్ ఫామ్. ఇక్కడ మనకి డైరెక్ట్గా కనిపిస్తూనే ఉంది. ఇంకా దీనికి ఫ్యాక్టరే 5. సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. 36/100. దీనికి షార్టెస్ట్ ఫామ్ ఉందా లేదా? ఉంటుంది. 2 టేబుల్ ఉందిగా మనకి డైరెక్ట్గా. 2 18s are 2 50s are అగైన్ 2 9s are 2 25s are 9/25 ఈజ్ ఏ షార్టెస్ట్ ఫామ్. 9/25 అంటే 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ 5 ఫ్యాక్టర్స్లో రాసాం కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇలా మనం సింపుల్గా డివిజన్ లేకుండా చెప్పేయచ్చు అది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అని. ఈ ట్రిక్ యూజ్ చేసి ఈ 3 రేషనల్ నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ మీ ఆన్సర్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.